నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సాక్షి మీడియాకి అయితే హీరోయిన్ నోటీసులు జారీ చేసింది. ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే బాతిరెడ్డికి అంటే సాక్షి మీడియా ఏదైతే ఉందో తన మీద తప్పుడు కథనాలు ప్రచారించారని చెప్పేసి అయితే హీరోయిన్ కదంబరి జత్వాని తనకైతే ఆ వీడియోకి అయితే లీగల్ నోటీసులు జారీ చేసింది. సో అసలు ఏంటి లీగల్ నోటీసులు జారీ చేశారంటే మరి ఇప్పుడు తను బాతిరెడ్డి గారు హాజరవుతారా? మరి తను ఏదైతే అంటే డిఫమేషన్ అంటే తనకు పరువు నష్ట దావా కింద కొంత మనీ అడుగుతున్న మరి ఇచ్చే అవకాశం ఉన్నాయంటారా? ఏంటంటారు అసలు? వాస్తవానికి ఈ తప్పుడు కథనాలు కానీ ప్రసారాలు కానీ సంబంధించి బలమైన సాక్ష్యాధారాలు లేని పక్షంలో ఎవరి మీదైనా అది పరువు నష్ట దావా లాంటిది వేయచ్చు. బట్ అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అన్నది విషయం పక్కన పెడితే, ఇప్పుడు జత్వానీ సంగతి మనం గత 15 రోజులు 20 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అంటే ఆమెగా వచ్చి ఇక్కడ పోలీసులు మొరపెట్టుకోవడం కానీ లేదా ప్రస్తుత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం కానీ చేయలే. వీళ్ళు ఏదైతే గత పెండింగ్ కేసులకు సంబంధించి ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్న నేపథ్యంలో ఆయా మాజీ మంత్రులకు సంబంధించిన వాళ్ళు కానీ మాజీ మంత్రుల పిల్లలు కానీ లేదా మాజీ మంత్రులు సకల శాఖల మంత్రులుగా ఫీల్ అయ్యే కొంతమంది వ్యక్తుల యొక్క నిర్వాహకం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో వైసీపీకి చెందిన ఒక మున్సిపల్ చైర్మన్ హోదాలో ఉండాల్సిన ఒక నాయకుడు సంబంధించిన కుమారుడు వాడు అదృష్టం కొద్దో లేదా అమ్మాయి దురదృష్టం కొద్దో ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆ జత్వాని, కాదంబరి జత్వానిని. సో అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది, నేను కొన్ని దగ్గర చూసింది, కొంతమంది ద్వారా విన్నది చెప్తున్నాను. అయితే వాళ్ళు ఇష్టపడినప్పుడు బాలీవుడ్ వాళ్ళు, పైగా సినిమా వాళ్ళంటే మనం చూసి అబ్బా అందరూ సెల్ఫీలు తీసుకుంటారు కానీ తనతో సంబంధం కలుపుకోవడానికి చాలామంది ఇష్టపడరు. మనం చాలా సందర్భాల్లో చెప్పాను ఎందుకు కూడా. పూరి జగన్నాథ్ గారి సినిమాలో కూడా ఆ పాటలో ఉంటుంది, ఎందుకో చిన్న చూపు మేమంటే అని, ఆ సినిమా వాళ్ళంటే చిన్న చూపు అని ఒక పాట కూడా ఉంటుంది. సో అట్లాంటి ఉద్దేశం మరేంటో తెలియదు కానీ మొత్తానికి కుటుంబ సభ్యులు వద్దు అనుకున్నారు. బట్ ఈ అబ్బాయి పట్టుపడడం వల్ల ఆ అమ్మాయిని ఎలా తప్పించాలనే ఉద్దేశంతో ఒక సకల శాఖ మంత్రిగా ఫీల్ అయ్యే ఒక వ్యక్తికి వీళ్ళు ఎంతో కొంత సుపారీ ఇవ్వడము, మొత్తానికి ఆ అమ్మాయిని ఎంత ప్లాన్గా అంటే ఆ అమ్మాయికి సంబంధించి ఒక సీనియర్ అధికారి, పోలీస్ అధికారి కూడా అక్కడికి వెళ్ళి రెక్కీ నిర్వహించి అంతా చేసి ఎక్కడ కేసు నమోదైన అరగంటలో అక్కడ అరెస్ట్ చేశారు. అంటే ముందే వెళ్ళిపోయి ఉన్నారు అక్కడికి. ప్రీ ప్లాన్గా అంతా చేశారు. మొత్తానికి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ ఉదంతం తెలిసిందే, ఒక ఇంట్లో బంధించారు సుమారుగా 40 రోజులు. ఆమెతో పాటు ఆమెను కన్నందుకు తల్లిదండ్రులు కూడా ఆ దుస్థితిని అనుభవించారు. అవంతా కూడా మనం చూసాము, న్యూస్లో చూసాము. ఎవరు కళ్ళకట్టి ఆ వీడు పక్కనే ఉండి చూశాడా అని అనుకోవచ్చు, కళ్ళకట్టి చూసింది కాదు కాబట్టి న్యూస్లోనూ మిగతా అన్ని పేపర్లలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కూడా వచ్చాయి, ఒక పర్టికులర్ పేపర్ న్యూస్లో తప్ప. సో ఇవంతా జరిగిన తర్వాత ఆ అమ్మాయి కొన్ని ఛానల్కి లైవ్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది, ఇట్లా జరిగింది. బట్ నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు తెలియలేదు, ఎందుకంటే అమ్మాయికి అంత బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక సాధారణ నటి, బాలీవుడ్ నటి, కానీ బాలీవుడ్ హీరోయిన్ కూడా కాదు ఆమె. సో ఇట్లా జరిగిన తర్వాత ఎప్పుడైతే ఎట్లా స్టార్ట్ అయ్యిందో ఇంకా ఎవరికి ఇబ్బంది? అమ్మాయిలకు బయటకు వస్తే గత ప్రభుత్వంలో అరాచకాలు చేసిన వాళ్ళందరికీ ఇబ్బంది. సో ఇంకా వాళ్ళు ఒక్కొక్కరుగా మరి ఏం చేశారో తెలియదు, ఆ పర్టికులర్ ఛానల్కి చెప్పారు. ఇంకా పేపర్ ఏం చెప్పింది, ఆ ఛానల్ ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఇలాంటిదే, ఆ అమ్మాయి అలాంటిదే, ఆ అమ్మాయికి అన్ని లక్షణాలు ఉన్నాయి, ఆ అమ్మాయి ఒక 2-3 మాపేసింది, ఆ అమ్మాయి ఒక బిజినెస్ మ్యాన్ నేల నాకించేసింది, ఆ అమ్మాయి నలుగురితో తిరుగుతోంది, ఆ అమ్మాయికి 2 పాస్పోర్ట్లు ఉన్నాయి, 2 ఆధార్లు, ఇంకా ఒకటి కాదు రకరకాల కథనాలు ప్రచురించారు. ప్రచురిస్తే ఉంది కదా అని ప్రచురించేస్తే అయిపోతుందా? ఇప్పుడు గతంలో గ్రీన్ మ్యాట్ వేసి జనాలు లేకపోయినా గ్రీన్ మ్యాట్లో గ్రాఫికల్గా చూపించడానికి ఇక్కడ మా అమ్మాయిని ఎలా చూపిస్తారు? మేబీ అమ్మాయి ఫేస్ మార్ఫింగ్ చేసి కూడా రేపొద్దున వీడియోలు చేసి రిలీజ్ చేసినా చేస్తారు, అటువంటి సమర్థులే. నేను ఇప్పుడు చెప్తున్నా, మీరు నోట్ చేసుకోండి కావాలంటే. సో అట్లాగా ఏ ఆధారాలు లేనప్పుడు ఆ అమ్మాయిని ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ మొరపెట్టుకుని గత ప్రభుత్వం ఇలా జరిగింది, నేను ఒప్పుకోకపోతే నన్ను నా కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఒక దగ్గర ఒక ఇంట్లో పెట్టారు అంటే అది ఆల్మోస్ట్ ఆల్ కిడ్నాప్ కేసే. ఇంత జరిగినా కూడా అక్కడ కూడా కొంతమందికి సహకరించి సుపారీ తీసుకొని వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేసేది మహారాష్ట్రలో, ఎక్కడ కొంతమందికి మేనేజ్ చేసి సుమారుగా ఒక 5 కోట్లకి ఎంతకు ఒప్పుకున్నారట ఆ సుపారీ ఏదో తీసుకొని. మొత్తం మీద అంతా జరిగిన తర్వాత ఆ అమ్మాయి గురించి ఇలా వచ్చినప్పుడు ప్రభుత్వం మీద ఒక్కొక్కటి బ్యాడ్గా వస్తుంది గత ప్రభుత్వం మీద, మరి డిఫెన్స్ చేసుకోవాలిగా. వెంటనే ఆ పర్టికులర్ పేపరు, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఒక్కొక్కటిగా కథనాలు, ఆ అమ్మాయి ఇలాంటిది అలాంటిది,
చెడిందాయో లేదా నలుగురితో తిరిగిందాయో అన్నట్టుగా ఏవో రకరకాల కథనాలు, అంటే ఇలాంటి భావం వచ్చేలాగా యాజ్ ఇట్ ఈస్గా ఇలా చేశారని అనట్లేదు. సో మొత్తం మీద అట్లా చేయడంతో ఇప్పుడు ఆ అమ్మాయి పరువు నష్టం దావా వేసింది. నా మానాన్ని నేను ఉంటే ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ సిఐడి వాళ్ళు సంథింగ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నాకు వచ్చి అడిగినప్పుడు నేను చెప్పాను, నా గురించి మీరు ఇంతగా కథనాలు ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, నా గురించి ఎంత బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక 50 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఛానల్ ఎడిటర్, చీఫ్ ఎడిటర్ ఎవరు ఉంటారు వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అంటారు వాళ్ళని, ప్రింట్ మీడియా అయితే అక్కడ ఎడిటర్ని, వాళ్ళని వీళ్ళని ఎవరెవరైతే కథనాలు దానికి సంబంధించి ఆ రోజు అధ్యక్షత వహించారో, చీఫ్గా బిహేవ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది కాకుండా వాటితో పాటు లాయర్ ఖర్చుల కింద మరొక 35 లక్షలు కూడా ఆమె అందులో పెట్టడం జరిగింది. చూద్దాం మరి ఇది దీనిపై ఇటువైపు ఇంక మళ్ళీ దీన్ని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్న హీరోయిన్ కూడా హెడ్లైన్ పెట్టొచ్చు రేపొద్దున. ఎందుకంటే ఈవీఎం మిషన్ పగలగొడితేనే పాము దూరిందని చెప్పారు. ఇప్పుడు వరద బాధితులకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి వెళ్ళారు, తర్వాత ఏ వైసీపీ నాయకులు వెళ్ళలేదు. దానికి కూడా వీళ్ళు ఎలా చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన వస్తే జనాలు వచ్చి మీద పడిపోతారు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ప్రజలు ఇంకాస్త ఇబ్బంది పెడతారు కాబట్టి వెళ్ళలేదని చెప్తున్నారు. బయటకు వచ్చిన రీజన్స్ ఏంటంటే, అంటే కొంతమంది ఇలా కూడా అనుకుంటున్నారు, ఆయన ఏదో లండన్ ఎక్కడికి వెళ్ళడానికి కాబట్టే వెళ్ళట్లేదు, లేదంటే ఇప్పటికి జనంలోకి వెళ్ళేవారేమో అన్నట్టుగా. అంటే ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తుంటే వీళ్ళు వెళ్ళి అక్కడ సాయం చేయబోగా బురద చల్లుతున్నారు అన్నట్టు కూడా నిన్న మొన్న అక్కడ కార్టూన్ చూశాను ఒక దగ్గర. అందరూ ఎవరికి చేస్తే ఒకరు వాటర్ బాటిల్స్ ఇస్తే, ఒకరు ప్రసాదాలు ఇస్తే, ఒకరు పులిహోరాలు ఇస్తే, ఒకరు ఉల్లిపాయలు టమాటాలు ఇస్తే, ఒకరు గ్రాసరీస్ ఇస్తే, వీళ్ళు మాత్రం వెళ్ళి అక్కడికి వెళ్ళి బురద జల్లు వస్తున్నారంట అన్నట్టు కార్టూన్ చూశాను ఇక్కడ. సో ఎవరు విజ్ఞత కాలు వదిలేయడమే. సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళు ఏది కూడా నెగిటివ్ని కూడా పాజిటివ్గా చేసి చూపించుకునే సామర్థ్యం ఉన్న ఎడిటర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా చూపించుకుంటున్నారేమో. సో ఇప్పుడు మొత్తం మీద అమ్మాయి నేనేం పాపం చేశాను అనే దీంట్లో ఆ అమ్మాయి ఖచ్చితంగా అమ్మాయి కెరియర్కి ఇబ్బంది. ఇప్పుడు ఆ కుర్రోడితో ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందో ఆ కుర్రోడు చేసుకుంటాడో లేదో తెలియదు, మొత్తానికి అది బెడ్స్ కొట్టినట్టే. రెండోది ఇప్పుడు ఆమె కెరియర్ ఏదో బతకాలి ఏదో చేయాలి కాబట్టి ఆ కెరియర్ పోయినట్టే. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకేం చేయగలదు. సో పరువు నష్టం దావా వేసింది. ఇప్పుడు పరువు నష్టం దావాకి వీళ్ళు ఇటువంటి డిఫెన్స్ చేస్తారనేది నాకు కొద్దిగా ఆతృతగా ఉంది. చూద్దాం మళ్ళీ వీళ్ళు దానికి కూడా ఇంకో రకంగా చూపిస్తారేమో. వీళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్స్లో, అంటే ట్విట్టర్లో, ఎక్స్ ఖాతాలలో, ఫేస్బుక్లలో ఈమె గురించి ఇట్లా మాట్లాడుతున్నారని ఆ పేపర్లో వేశారు. దానివల్ల మేము ఆల్రెడీ అక్కడ వచ్చిన వేసాం కానీ మేము కావాలి మేమేం వేయలేదని అనే అవకాశం ఉన్నాయేమో కదా. అవును, అందుకే ఆ అమ్మాయి ఆ కేసులో అది కూడా పెట్టింది. ఎవరెవరైతే నా గురించి ఇట్లా మాట్లాడి చేసి పెడుతున్నారో అవన్నీ తొలగించాలని పెట్టింది. ఇప్పుడు గతంలో ఒక స్వామీజీ, ఒక మఠాధిపతికి సంబంధించిన వ్యక్తి ఒక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉన్న దాని మీదే లైవ్లో దొరికితేనే దాన్ని నా కేసు, నా ఆత్మాభిమానం దెబ్బతినేలా ఉంది, దాన్ని ఆ విజువల్ని ఏ ఒక్కరు కూడా వాడుకోకూడదని కేసేస్తే వెంటనే కోర్టు తీర్పు ఇచ్చింది. కరెక్టే, అది ఆయన వ్యక్తిగతం చేశాడు, కేసు అయింది, నడుస్తుంది. మరి దాన్ని మీరు మీడియా వాళ్ళు ఎలా ప్రసారించారని కోర్టు అది ప్రసారం చేయకూడదు ఆ వీడియోని ఆర్డర్స్ పాస్ చేసింది. అప్పటి నుంచి ఆ వీడియో పాస్ చేయలేదు. అది తమిళ హీరో, మీకు అందరికి తెలిసింది, పేర్లు అనవసరం. సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆమె అవునా కాదో తెలియదు, ఆమె గురించి మీరు అంత పబ్లిక్గా ఎలా రాస్తారు? ఆ కోర్టు తీర్పు ఇవ్వచ్చు కదా ఆమెకి ఫేవర్గా. సో అట్లాంటి నేపథ్యంలో వీళ్ళు ఈమె పెడుతుంది. మరి వీళ్ళు ఏం డిఫెన్స్ చేస్తారో చూద్దాం. వీళ్ళు ఈ కేసు పెట్టారంటే పవర్ఫుల్ లాయర్ దానికి వచ్చి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి, సార్ మా సార్ బిజీ ఉన్నారో, మా సార్ అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే అందుకు నేను వచ్చానని చెప్పి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. కింద స్థాయి సబ్ ఎడిటర్లో, కాపీ రైటర్లు ఎవరో వెళ్ళాలి కదా. మరి వెళ్ళి ఎటువంటి వెళ్తుందో తెలియదు. బట్ కింద స్థాయిలో నలిగిపోతారు. అసలైన వాళ్ళు చీఫ్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వాళ్ళు బాగానే ఉంటారు. చూద్దాం మరి జత్వాని ఎంతవరకు పట్టు సడలించకుండా ఉంటారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.